చిత్తూరు నగరం సంతపేటలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యవైశ్య భజన మందిరాన్ని ఆ సంఘం కమిటీ సభ్యులు గురువారం ప్రారంభించారు. ఆర్యవైశ్యులు సుమారు 100 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న భజన మందిరాన్ని జీర్ణోద్ధరణ పూర్తి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ గణపతి, శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ మరియు నవగ్రహ దేవతలకు పూర్ణాహుతి అభిషేకములు నిర్వహించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భజన మందిరం కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవమూర్తులతో ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. అన్ని ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు లేదు లేదు బాగా మాట్లాడతాడు. అట్లా నేర్చుకోవాలని చెప్తావు. రారా మీకేమరా హింస అయిపోయింది. నాకు ఎవరెవరు ఏమేమి చేశారు చెప్పండి. రావాలి చెప్పండి. ఇక్కడ ఇక్కడ మెయిన్గా జై వాసవి. ఈ మందిరం 108 సంవత్సరాల చరిత్ర గల మందిరం. 108 సంవత్సరాల మండల పూజలో ఈ రోజు భాగంగా 108 సంవత్సరాల మండల పూజ కార్యక్రమాన్ని గుడి కొత్తగా నిర్మించి 108 సంవత్సరాల తరువాత జీర్ణోద్ధరణ చేస్తున్నాము. ఈ గుడి విశేషం ఏమంటే 108 సంవత్సరాలుగా దీపధూప నైవేద్యములుగా వెలుగుతున్నది. ధనుర్ మాసంలో చాలా విశేషంగా చేస్తారు. ఇప్పుడు మేము కొత్త కమిటీ ద్వారకనాథ్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇప్పుడు దీనికి వచ్చి నిన్న కుంభాభిషేకము, నిన్న వచ్చి కలశ పూజ అంకురార్పణ జరిగింది. ఈరోజు కుంభాభిషేకము జరిగినది. మధ్యాహ్నం సాయంత్రం 6 గంటలకు మేళతాళాల మధ్య ఊరేగింపు జరుగును. ఉత్సవమూర్తులు ఊరేగింపుగా జరుగును. ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క స్టేట్ల నుంచి ఒక్కొక్క రాముల వారిని ఈ గుడిలో అలంకరించగలిగింది. యూపీ నుంచి బాలరాముడు, తమిళనాడు నుంచి యోగిరాముడు, కోదండరాముడు మంగళూరు నుంచి కోదండరామస్వామి ఒంటిముట్ట, అయోధ్య ఇది కేరళలో త్రిపురప్పన్, కోదండరాముడు భద్రాచలం ప్రతిష్ఠించడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరూ ఈ గుడికి వచ్చి దైవప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. శ్రీరామ్ ఆర్యవైశ్య భజన మందిరం సంతపేట సుమారు 108 సంవత్సరాలుగా దీప నైవేద్యాలతో సకల సౌభాగ్యాలతో ఈ గుడి దినదిన ప్రవర్తనతో వెలుగుతున్నది. మా అందరికీ కులదైవము, ఇష్టదైవము, కుటుంబ దైవము, గ్రామ దేవత అన్ని కూడా ఈ ఆర్యవైశ్య భజన మందిరమే మాకు. ఈ ఆర్యవైశ్యులందరూ కలిసి ఎంతో మంచి మంచి కార్యక్రమాలు, వసంతోత్సవాలు, రాముల వారి పట్టాభిషేకము, శ్రీరామనవమి ఇటువంటి ఉత్సవాలంతా కూడా కొందరు చేసేదానికి సాహసించకపోతే కూడా సంతపేటలో ఉండే ఆర్యవైశ్యులు ప్రతి సంవత్సరము ఈ వసంతోత్సవం అనే కార్యక్రమము నిర్వహించేవారు అన్నమాట. ఈ మధ్య కాలంలో ఒక సుమారు 10-15 సంవత్సరాలలో స్వామివారిని కొలిచేది తక్కువైందని ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ కమిటీగా ఏర్పడిన వాళ్ళు రాత్రి పగళ్ళు కొంచెం కష్టపడి ఆ సంకల్ప బలము అని అంటారు. ఆ సంకల్ప బలముతో వీళ్ళు ఇంతకు ముందు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈరోజు చిత్తూరు నగరంలోనే చాలా అద్భుతంగా, చాలా నిష్టగా, నిబద్ధతతో ఇంత పెద్ద కార్యక్రమం చేసి సుమారు 1,25,00,000 దాకా ఖర్చు పెట్టి ఎక్కడ ఏమి లోపం లేకుండా అత్యద్భుతంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొదట
ఈ కమిటీ వాళ్ళకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం మా సంతపేట గ్రామం తరపున. అలాగే ఈ రోజు పూర్ణాహుతి జరిగిన తర్వాత పుర ప్రజలకు స్వామివారి దర్శనము భాగ్యం ఏర్పాటు చేసినారు. కాబట్టి ఈ రోజు నుంచి నగరవాసులు గాని బయట వాళ్ళు గాని ఇంతకు ముందుకు ఎట్లా వచ్చి రాముల వారి కృపా కటాక్షాలకు పాల్గొంటున్నారు, అదేలాగా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఈ గుడికి వచ్చేసి వాసవి అమ్మవారిని, విఘ్నేశ్వరుడు, రాముల వారు కృపా కటాక్షాలకు పాల్గొనవలసిందిగా కోరుకోవడం అవుతుంది.